ప్రతి తెలుగువాడు చదవాల్సిన 6 పుస్తకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పుస్తకాలు చదివితే మీ ఆలోచన సరళి ఖచ్చితంగా మారిపోతుంది. మీ జీవితాన్ని కూడా సరైన మార్గంలో పెట్టగలిగే గొప్ప పుస్తకాలు ఇవి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. సో మొదటిది ఏంటంటే బారిస్టర్ పార్వతీశం. దీన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రాశారు. అసలు లోక జ్ఞానమే తెలియని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన యువకుడు ఒక లాయర్ అవ్వాలని చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళడానికి బయలుదేరతాడు. సో అతనికి సంబంధించిన కథ ఇది. ఇందులో ఉన్నత స్థాయి ఆశయం ఉంటుందండి. రెండవది అమరావతి కథలు. మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎప్పుడూ చెప్పే అమరావతి కథలే ఈ పుస్తకం. దీన్ని రాసింది సత్యం శంకర్ మంచి. ఈ పుస్తకంలో 100 కథలు ఉన్నాయండి. అన్నీ కూడా ఆణిముత్యాల లాంటి కథలే. ఇంకా మూడవది అతడు అడవిని జయించాడు. ఈ పుస్తకాన్ని కేశవరెడ్డి గారు రచించారు. ప్రకృతిని గౌరవించడం గురించి ఈ పుస్తకంలో చాలా గొప్పగా చెప్తారు కేశవరెడ్డి. 4వ పుస్తకం ఏంటంటే చివరకు మిగిలేది. దీన్ని బుచ్చిబాబు గారు రచించారు. జీవితంలో చివరకు మిగిలేది జ్ఞాపకాలే అన్న మెసేజ్ని ఈ బుక్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. 5వది అసమర్థుని జీవనయాత్ర. ఇది త్రిపురనేని గోపీచంద్ రచించారు. సో ఇది ఒక సైకలాజికల్ నావెల్ అనమాట. సో మానవుల్లోని అసమర్థ మనస్తత్వాన్ని ఇది ఎత్తి చూపిస్తుంది. ఇక 6వ పుస్తకం ఏంటంటే పాకుడు రాళ్ళు. డాక్టర్ రావూరి భరద్వాజ దీన్ని రచించారు. సినిమా పరిశ్రమ వెనుక ఉన్న వాస్తవ జీవితాలని స్ఫూర్తిదాయకంగా చూపించే నవల ఇది. సో డాక్టర్ రావూరి భరద్వాజ గారికి 2012లో జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా లభించింది. సో ఇవ్వండి నాకు అనిపించిన ప్రతి ఒక్కరూ చదవగలిగే బెస్ట్ బుక్స్ ఇన్ తెలుగు లిటరేచర్. మీరు ఏమైనా పుస్తకాలు చదివి ఉంటే, మీకు ఏమైనా పుస్తకాలు నచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.